तस्मै देवा अधिध्रुवन् अयं च ब्रह्मणस्पतिः जय श्री राम जय श्री राम शांति 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 श्री राम ओम श्री शिवानंद गुरुभ्यो नमः श्री आंजनेय परब्रह्मणे नमः ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైనందరికీ నమస్కారం. నేడు అయోధ్యలో ఒక 500 సంవత్సరాల తర్వాత రామాలయ ప్రతిష్టాపన జరుగుతుంది. మన ప్రియతమ నాయకులు భగవంతుడు వరప్రసాది శ్రీ నరేంద్ర మోడీ గారు కృషి ఫలితంగా మనకి రాముల వారి గుడి అయోధ్యలో ప్రతిష్టాపన జరుగుతుంది. అదే ముహూర్తంలో భావి బ్రహ్మగా ఆంజనేయ స్వామి చెబుతారు. రానున్న కాలంలో ఆంజనేయ స్వామి బ్రహ్మగా. ఇంకా అయోధ్య అంటే అయోధ్య అనే మాటకు అర్థం ఏమిటి అంటే శత్రువులు ప్రవేశించలేనిది, అట్లానే పాపాలు చేరనది. దానికి అయోధ్య అని పేరు. అంటే ఆత్మే ఉనికి అన్నమాట. ఉనికికి అయోధ్య అని పేరు. ఈ సృష్టి అంతటికీ కూడా ఆత్మ ఒకటి ఉంటుంది కదా, ఆ ఆత్మకి భౌతికంగా భౌగోళికంగా అయోధ్య అట్లాంటిది. మన శరీరంలో హృదయం ఎట్లాంటిదో ఈ భౌగోళికంగా ఈ దేశంలో అయోధ్య హృదయం లాంటిది, అది ఉనికి లాంటిది. మన హృదయంలో ఉన్న ఉనికికి శత్రువులు అంతర్గతంగా కానీ బాహ్యంలో ఉన్న శత్రువులు కానీ చేరలేరు. అక్కడ అఖండమైన ప్రశాంతత. అయితే కాశీ కూడా అటువంటిదే, మహాక్షేత్రం. అది మహాశ్మశానం అంటారు, ఆనందవనం అంటారు. దానికి వ్యక్త రూపము. కాశీ అవ్యక్తమైన క్షేత్రం అయితే అయోధ్య వ్యక్త చైతన్యానికి సంకేతం. అది అక్కడి నుంచి మనందరికీ కూడా ఆ రాముని తలుచుకున్న అయోధ్య స్మరణ చేసినా కూడా మనకి లోపల ఉన్న శత్రువులు పోయి అఖండమైన ఆనందం. ఇది మన సనాతన దృష్టి ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి ఏ పురుషార్థం ఉందో దానికి రామరాజ్యం రావాలంటే మన హృదయం పవిత్రం అవ్వాలి. శత్రువులు ఉండకూడదు మనసులో, అంతర్గతమైన శత్రువులు ఉండకూడదు. 6 ఉన్నాయి శత్రువులు, 6 ఉన్నారు. చెబుతారు కదా అరిషద్వర్గాలని, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఇవన్నీ కూడా రామ అంటే పోతాయిట. ఏదో చెబుతారు ఒక రామాయణంలో. ఏం చెప్పారంటే రావణాసుల వారితో చెప్పారట, మీకు కామరూప శక్తి ఉంది కదా, ఏ రూపమైనా వస్తుంది కదా, మరి సీతమ్మ వారు ఉన్నారు కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి రాముల వారిలాగా వెళితే మిమ్మల్ని ఆవిడ స్వీకరిస్తుంది కదా అన్నారు. అప్పుడు రావణాసుల వారు అన్నారట, ఒకవేళ నేను రాముడి రూపమే ధరించేటట్టయితే ఇంకా నాకు మోహం ఎందుకు ఉంటుంది అన్నట్టు. అట్లాంటిది రాముని యొక్క. కాబట్టి అయోధ్య అనగానే మన హృదయ క్షేత్రం అని గుర్తుపెట్టుకోవాలి. అది భౌతికమైన అయోధ్య. మన హృదయంలో ఉండే అయోధ్య, మన హృదయ కేంద్రం ఏదుందో దానికి అయోధ్య అని పేరు. అక్కడికి శత్రువులు కానీ, కోరికలు కానీ, ఆశలు కానీ, భ్రమలు కానీ, మాయలు కానీ ఏవి చేరలేవు. అది అందుకని ఆత్మారాముడి క్షేత్రం అది మన హృదయం. కాబట్టి అదే ముహూర్త సమయంలో మన భావి బ్రహ్మ ఆంజనేయ స్వామి, ఆయన సృష్టి చాలా బాగుంటుంది. ఇక ఎక్కువ సమయం ఏం లేదు. ఎక్కువ సమయం అంటే
ఎప్పుడు మంచి రోజులు చూడడానికి అని అనుకుంటున్నాం కదా, ఇవాళ నుంచే మొదలైంది. అది తప్పకుండా 21 సంవత్సరాల్లో ఒక అఖండ ప్రపంచవ్యాప్తంగా శ్రీ నరేంద్ర మోడీ గారు అన్నట్టు మన భారత దేశం అన్ని దేశాలకి తలమాలికంగా తయారవుతుంది. అటువంటి రోజులు ఈ క్షణం నుంచే, ఈ ముహూర్తం 12:29 అక్కడ రాముల వారు విగ్రహంలోకి వ్యక్త రూపంలోకి అనంత చైతన్యమైన వారి దివ్య వైభవం ఆ విగ్రహం ద్వారా అవుతుంది. ఇప్పుడు మనందరికి కూడా మనకి దర్శనం అవుతుంది. కాబట్టి మంచి రోజులు చూస్తాం. మంచి మనసు ఉండాలి. మంచి మనసు కోసమే పిల్లలకు కూడా మంచి మాటలు చెప్పాలి, మన ధర్మం చెప్పాలి, మన సంప్రదాయం చెప్పాలి. ఇది చాలా రాముల వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైన గురుభక్తి ఉంది. ధర్మాన్ని ఆచరించారు, సంప్రదాయాన్ని గౌరవించారు, అట్లానే అన్నిటినీ గౌరవించారు. రాజ్యాన్ని చక్కగా ధర్మంగా, మరి సీతామ్మవారిని అడవుల్లో వదిలిపెట్టారు కదా, కంచి పరమాచార్యులు వారు చెప్పారు, అడవుల్లో వదిలిపెట్టారు ఏమిటి అంటే సందేహం వస్తుంది, అమ్మని ఎందుకో వదిలిపెట్టడం ఏమిటి అని. అంటే ఆ పండితులు చెప్పారట, అది ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉన్న రామాయణంలో పెద్దలు చెప్పిన మాట ఏమిటి అంటే, రాజుకి రాజ్యం కూడా భార్య లాంటిదేట. కాబట్టి ఏకపత్ని ఓతుడట రాముడు. నేను రాజ్యాంతో ఉన్నాను కదా, అమ్మకి ఆవిడకి కూడా కోరిక ఉంది, అందుకని ఒకటే పత్ని ఉండాలి కదా, అట్లాంటి ఏకపత్ని ఓతుడు రాముడు. రాజ్యం అంటే దీని అర్థం ఏమిటి అంటే, రాజ్యపాలన చేసినప్పుడు ఇంక ఏ స్వార్థము ఉండకూడదు, తనకి రాజ్యము ప్రజలే. ఇప్పుడు మోడీ గారు అట్లనే ఉన్నారు. కాబట్టి ఇంత విశిష్టమైన శుభ సమయంలో మనందరం భావి బ్రహ్మగా, ఇక్కడ ఏమిటంటే ముందుగా వీరు పరమగురువు ఆంజనేయ స్వామి రూపం, అటుపక్క శివస్వరూపం, అది పరమేష్ఠి గురువు. అంటే పరమేష్ఠి గురువు అంటారు, పరమ గురువు అంటారు. అట్లానే వెనక వైపు దత్తాత్రేయుల వారి రూపాన్ని పెట్టుకున్నాను. దత్తాత్రేయుల వారు ఆది గురువు. ఈ సృష్టి ఎప్పుడైతే మొదలైందో అప్పుడే దత్తాత్రేయుల వారు వచ్చారు. అట్లానే ఇటుపక్క శ్రీ కృష్ణస్వామి అంటే ఆయన జగద్గురువు, త్రైలోక్య గురువు. కాబట్టి ఈ ఇన్ని తత్వాలతో ఆంజనేయ స్వామి సృష్టి చేస్తారంటే గురుతత్వమే ఈ దేశాన్ని. అందుకని చెప్పారు కదా, భావి గురు విశ్వగురు అంటే అర్థం ఏంటి, గురుతత్వం లేకుండా మన జీవితం లేదు. గురుతత్వమే ఉండాలి, మంచి వెలుగు ఉండాలి, ప్రకాశం ఉండాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక చక్కటి సృష్టి, వారి సృష్టి అంటే మనలో జరిగే మార్పు అని. ఇంకా కొత్తవాడు పుడతారు ఇది నాశనం అవుతుందని కాదు, మనలో అపార్థం పోయి అజ్ఞానం అనే చీకటి పోయి జ్ఞానం అనే వెలుగుని శ్రీ ఆంజనేయ స్వామి వారు చతుర్ముఖ బ్రహ్మగా, భావి బ్రహ్మగా ఈ రోజు నుంచి, ఈ శుభ సందర్భం నుంచి మనందరికీ, మన పిల్లలకి, రాబోయే తరాలకు కూడా భావి బ్రహ్మగా, భవిష్య గురువుగా మనందరినీ అనుగ్రహించాలని చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా విశేషంగా మీరు అందరు వచ్చారు. అయిపోయింది, పూజ అయిపోయింది. ఒక రాముల వారికి హారతి ఇచ్చేసి లఘువుగా అందరు ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళి చక్కగా వెళ్ళండి. మీ అందరికీ అనేక నమస్కారాలు. శ్రీరామ జయ రామ శివానంద హనుమ. శ్రీరామ జయ రామ శివానంద హనుమ. శ్రీరామ జయ రామ శివానంద హనుమ. ఆంజనేయ స్వామి శివానందుడే గురుస్వరూపం, రాముడంటే ధర్మస్వరూపం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. ఇదంతా కలిపి హనుమంతత్వం. జై శ్రీరామ్. భారత్ మాతాకు, భారత్ మాతాకు, భారత్ మాతాకు. ओम सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रपाद
सभूमिं विश्वरोहत्वा अद्यतिष्ठद्दिशाङ्गुरो पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्छ भव्यं देवायज्ञमतन्वता वसन्तो अस्यादाः देवायज्ञं तन्वानाः आबध्नं पुरुषं यज्ञं बर्हिः तस्मात् जाता अजायः यत्पुरुषं यदधुः अतिभाव्य कल्पयन् मुखं किमस्य कौ बाहु तावूरूपादा उच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यकृतः ऊरुदरस्य यद्वैश्यः तद्भ्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्षं श्रेष्णोद्यौ समवर्तत भूतल्पिशस्रोत्रात् तथा लोकादौ अकल्पयन् वेदाहमेकं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि दिव्येरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमायानमग्रे वेदाहमेकं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् तेहनागं महिमानस्तुजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्येरसाच्च विश्वकर्मणः समवर्ताधि तस्य द्रष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमायानमग्रे वेदाहमेकं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृतेः भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरजगर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिं मरीचीनां पदमिच्छन्ति वेदतः यो देवेभ्यः गन्धद्वारान्धरादिहानित्यपुष्टानि బాయ్స్ ఒకసారి తాత బుక్ కోసి వచ్చేసి లేట్ చేయొచ్చు పాదాల మీద వేయండి దయచేసి అందరూ కూడా పాదాల మీద త్వరగా పోసేయాలి ओम या फलनीर्या फला पुष्पायाश्च पुष्पिनीः बृहस्पतिः प्रचोदास्थानां चन्द्रगो हासः हरदाश्च कुण्डली एकारिसमुद्रस्य गृहायने विलेपनं समर्पयामि स्वात् शुभं मे स्यात् अतः शान्तिं प्रयच्छ मे आञ्जनेय ओम
नमः ओम श्रीपादाय नमः ओम रुद्राय नमः ओम वीराय नमः वरदाय नमः ओम वाग्मिणे नमः ओम सीताशोक विनाशाय नमः ओम शिवाय नमः ओम शर्वाय नमः ओम परस्मये नमः ओम अव्यक्ताय नमः ओम व्यक्ताय नमः ओम पिंगलाय नमः ओम हरीश्वर्ये नमः ओम धर्माय नमः ओम रामाय नमः ओम रामभक्ताय नमः ओम श्रुतिगम्याय नमः ओम सनातनाय नमः ओम अनदाय नमः ओम भगवते नमः ओम विश्वजनिन्ये नमः ओम विश्वहेतवे नमः ओम विश्वनाथाय नमः ओम विश्वस्याय नमः ओम विश्वाय नमः ओम विश्वहराय नमः ओम नमः ओम वृद्धाय नमः ओम मायाय नमः ओम दत्ताय नमः ओम दत्तगम्याय नमः ओम सुखनिधये नमः ओम अजाय नमः ओम अंजनीपुत्राय नमः ओम अनन्याय नमः ओम ग्रामशान्ताय नमः ओम शिवाय नमः ओम धर्मप्रतिष्ठाय नमः ओम रामेष्ठिये नमः ओम धरापतये नमः ओम रक्षोद्ये नमः ओम पुंडरीकाक्षाय नमः ओम शरगच्चलाय नमः ओम शरणागतये नमः ओम जानकीप्रदये नमः ओम जानकी प्राणधात्रे ओम वानरेश्वराय नमः ओम कलस्थितये नमः ओम चिरंजीवने नमः भद्रे सहस्रेश्व कर्पूर सकलेश्वधा नीराजनं मया दत्तं गृहाण वरदो भवा भजन्त्रीलु ओम यो वेदान् ब्रह्मणो वेदा हृदयेन वेदान् गुरेण तस्मै ब्रह्मज ब्रह्माजा आयुः कीर्तिं प्रदां ददुः सम्राजिन्द्रराजन्द्रभिश्रीयासनोः लक्ष्मीराष्ट्रस्यानुभूतया माधवं प्रजानभियान्दपूर्वमङ्गलया नीराजनं निर्भयामि नीराजनं पुष्पार्घ्यं समर्पयामि नीराजनं రాముడు ప్రతిష్ఠ అవి చూడండి అందరూ కనపడుతున్నట్టు వాళ్ళు కనపడుతుందా जय श्री राम जय श्री राम जय श्री राम ज्योतिर्नमोस्तुते साध्यमेकाद्य संयुक्तं वह्निना योजितं प्रियं ग्रहाणमङ्गलं दीपं त्रैलोक्यदिविनापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान्नरकाघोरादिव्यज्योतिर्नमोऽस्तुते शुभमस्तु अयं मुहूर्त शुभमुहूर्तस्तु आजम्या केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः वृद्धिं प्रशिंचामि अमृतमस्तु अमृतोपस्तरणमसे श्री हनुमद्लक्ष्मण सीता समेत कोदण्डरामस्वामी देवताभ्यो नमो नमः सद्गुरु शिवानंद गुरुदेवताभ्यो नमो नमः मधुर पदार्थ निवेदयामि ओम प्राणाय स्वाहा ओम पानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदक पानीयं समर्पयामि ओम सम्राजं च विराजं च भिश्रीर्यासनाघ्रे लक्ष्मीराष्ट्रस्वयामुखे तया माधवं सृजामधयामकर्पूरमङ्गलदिव्या नीरामे
भद्रिहस्त्रैश्च कर्पूरसकलैश्च धनीराजनं मया दत्तं गृहाणवरदो भवान् नीराजनं दर्शयामि नमस्करोमि। जय श्रीराम। जय श्रीराम। राम भक्त हनुमान की सत्यं ओम तत्सर्वं ओम तत्प्रोर्णमः अन्तश्चरभूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वशक्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदाप आपूज्योतिरसमृतं ब्रह्मभूद्भुवस्वरोम आञ्जनेयाय विद्महे लङ्काविध्वंसकाय धीमहि तन्नो मारुतिः प्रचोदयात्। सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा त्राहि मां कृपया देव शरणागतवत्सलान्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष आञ्जनेय रक्ष रक्ष वायुपुत्र। स्वामी बृहस्पति प्रसूतास्थानं चन्द्रमोहसः भूदेवताभ्यो नमो नमः। तलोदकस्नानं समर्पयामि। सद्योजातं प्रबध्यामि सद्यो जाताय वै नमो नमः। भवे भवेनाथ भवे भवस्मान् भवोद्भवाय नमः। आयने जय परायणे रूपवाः रोहन्तु विष्णुः भरदाश्च पुण्डरीकानि समुद्रस्य गृहायने गन्धद्वाराणि कराभ्यां नित्यपुष्ठाङ्गरीणीः ईश्वरेण सर्वभूतानां तामिहो बह्वये श्रियम् अक्षतां समर्पयामि। ఏం కాదు మొత్తం ఎరువుకి మేస్త్రి గారు ఒక్కసారి పక్కన దాంట్లోనే కడిగి కుట్టించుకోండి చక్కగా.
ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన రాజరాజ గ్రామ ప్రజలకి నమస్కారం. ఇవాళ అయోధ్యలో శ్రీరాముల వారి ప్రతిష్ఠ జరుగుతుంది. అదే రోజున మీ ఊరు రాముల వారు వస్తున్నారు. ఇది ఒక మంచి సంకేతం. రాముల వారు రామరాజ్యం వస్తుంది అంటానికి అది సంకేతం. తర్వాత ఇంతమంది పిల్లలు వచ్చారు, బాగుంది, మంచి మాటలు చెప్పండి. రామరాజ్యం అంటే మంచి మనసు అని అర్థం. అప్పుడు మంచి మనసు ఉంటే పంటలు, ఆరోగ్యాలు, ఆయుర్దాయం అందరూ బాగుంటారు. మంచి మాటలు చెప్పుకుంటుండండి. మంచివాళ్ళు, ఊరు వాళ్ళు. తర్వాత సుందరంగా ఉన్నాయి విగ్రహాలు చాలా ఉన్నాయి. రాముల వారు వచ్చేసారు అప్పుడే. ఇంకా తర్వాత పూజలు చేసుకుంటారు. ఆయన వచ్చేసారు స్వామివారు. సంతోషం ఉన్నాను, వారికి చాలా సంతోషం. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలి. రాముల వారు, ఆంజనేయ స్వామి వారు అక్కడి నుంచి వారు మళ్ళీ అయోధ్య వెళ్ళాలి. వారికి చాలా పని ఉంది. ఇక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి కదా. మీరు ఆంజనేయ స్వామి అందరూ వెళ్తారు, వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. సరే, వాడికి ఎవరు క్షణంలో వెళ్ళిపోతారు, క్షణంలో వస్తారు. ప్రతి టైంలో మీరు కూడా సాయంత్రం పూటే వాళ్ళ పూజ అంతా అయ్యాక 5 దీపాలు అక్కడ మామిడి తోరణాలు పెట్టుకోండి. వెళ్తూ ఎక్కువ రామభజన చేసుకుంటూ రామనామం చెప్పుకుంటూ వెళ్ళండి. చాలా సంతోషంగా. వీళ్ళకి పాపం ఎంత ప్రేమ వచ్చారు. మరి అక్కడ చేస్తున్నారు. మీ ఊరు వాళ్ళకి నేనేం పెట్టాలి. పిల్లలు బాగా చదువుకోండి. తర్వాత సెలవు రోజు వెళ్ళి చూస్తుండండి స్వామి వారిని, ఆంజనేయ స్వామి చూస్తుండండి. మంచిగా ఉంటుంది, చదువు బాగా వస్తుంది, ఊరు బాగున్నారు. నన్ను ఇంటికి అక్కడికి వెళ్ళాక స్వామి వారిని, రామరాజ్యం మంచి మనసు కావాలి మాకు, మా అమ్మ నాన్న, మా కుటుంబం, మా స్నేహితులు, ఊరందరూ చల్లగా ఉండాలి. అందరూ అక్కడ దండం పెట్టుకోవాలి. ఊరంతా బాగుండాలని దండం పెట్టుకోవాలి. మా అమ్మ నాన్న బాగుండాలని కాదు, అందరూ బాగుండాలి. అట్లా దండం పెట్టుకుంటే సంతోషపడతారని. అది రామరాజ్యం. చాలా సంతోషంగా ఉంది. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ శిల్పికి ఫోన్ చేశారు. చాలి గారు సీతారామూర్తి గారు చేయించారు. ఈ చేయించారు. మరి తీసుకెళ్తారు అక్కడికి. అంతా కళ్యాణం అయ్యాక ఈ అక్షంతలు స్వామివారికి వేయండి. అక్షంతలు కలిపి అందరూ వేసుకోండి.
బాగా తీసుకోలేదు గ్రామంలో. Alam mo